వచ్చే వరకు ఇంటికో ఉద్యోగమని తర్వాత 1,00,000 ఉద్యోగాలని యువకుల్ని మోసం చేసి అహనా పిల్లలో కోడి కట్టేసి చూపించినట్టు చూసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంటి నిండా ఉద్యోగాలు పెట్టుకున్నారు. ఇవాళ ఇక్కడ మహిళని మాట్లాడుతూ ఉన్నారు. అరే 5 ఏళ్ళు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక మహిళ లేకుండా 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. ఇవాళ మీదికి చూడటానికి బీజేపీతో పోటీ పడుతున్నట్టు నటిస్తున్నటువంటి బీఆర్ఎస్ లోపాయికారు ఒప్పందంలో భాగంగానే జూబ్లీహిల్స్లో అంత ప్రాముఖ్యత లేని అభ్యర్థిని బీజేపీ నిలబెట్టింది. మేము చాలాసార్లు చెప్పాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. మళ్ళీ చెప్తామని ఇవాళ కూడా వేరు కాదు. లోపాయికారి ఒప్పందంలో ఉన్నారు కాబట్టే జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టినారు. తద్వారా పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడానికి సహకారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో రుణం తీర్చుకునే పనిలో ఉంది బీజేపీ. దాని కారణంగానే ఇక్కడ అప్రధానిత క్యాండిడేట్ని పెట్టినారు. గత చరిత్ర తీసుకుంటే 10 ఏళ్లలో దేశ చరిత్రలో కానీ దేశ పార్లమెంటు జరిగిన ప్రతి పరిణామంలో కేసీఆర్ యొక్క పాత్ర, బీఆర్ఎస్ పార్టీ ఎంపీల పాత్ర ఉంది. అధ్యక్ష ఎన్నిక మొదలుకొని ట్రిపుల్ తలాక్ బిల్లు వరకు ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఓటేసిన చరిత్ర మీది. ఇక చిన్న పిల్లని అడిగినా చెప్తాడు, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా తెలియజేదలుచుకున్నాను, బీజేపీ బీఆర్ఎస్కి ముసుగేసుకొని లోపాయికారిగా సహకారం చేస్తూ ఉంది. అది బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్కి వేసినా రెండు ఒకటే. వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి ముందుకు వచ్చినటువంటి వాగ్దానాల్లో ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇచ్చాం. మీరు ఒక్క మహిళకి మంత్రి పదవికి ఉన్న మహిళల్ని కించపరిస్తే మేము ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇచ్చాం. ఇలా 40 లక్షల రేషన్ కార్డులు మీరు 10 ఏళ్ళు ఊరడించి ఒక్క రోజున కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రేషన్ కార్డ్ అనేది బీద ప్రజల యొక్క జీవితాల్లో ఒక మెలుగైన దీపం అనేది మర్చిపోయి 10 ఏళ్ళు పెండింగ్లో పెడితే మేము వచ్చిన తర్వాత 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి బీద ప్రజలను ఆదుకుంటా ఉన్నాం. దాని ద్వారానే నిత్యావసర సరుకులు కానీ సన్న బియ్యం కానీ చరిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం కూడా ఇవాళ బీద ప్రజలకు అందుతూ ఉంది. మేము ఇచ్చిన రేషన్ కార్డుల వల్ల 1,20,00,000 మంది ఇలా రేషన్ కుటుంబాలు ఇలా రేషన్ కార్డు యొక్క లబ్ధి పొందుతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో దాదాపు 40,000 ఇళ్లలో 200 లోపు యూనిట్లు కరెంటు కాలుతో ఉచితంగా 0 బిల్లు పొందుతూ ఉన్నారు. అడుగున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీద ప్రజల యొక్క జీవితాలని మెరుగుపరిచే పనిలో ఉంది. మీరు 10 ఏళ్ళు బీద ప్రజల గురించి ఒక్కరోజు కూడా ఆలోచించిన పాపాన పోలే. కార్పొరేట్ సెక్టర్తో కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటే ఈయన ఇక్కడ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు